త్రేతాయుగం నాటి చరిత్ర ఉన్న ఈ మురుడేశ్వర్ గురించి మీకు తెలుసా? రావణాసుడు ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. కానీ మధ్యలో ఎక్కడ కింద పెట్టినా ఆత్మలింగం అక్కడే ఉండిపోతుందని చెప్తాడు. ఆత్మలింగం లంకకు చేరితే ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని భావించిన దేవదేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్లి వేడుకుంటారు. ఆయన మాయతో సూర్యాస్తమయం అయ్యేలా చేస్తాడు. నారదుడు వినాయకుడి దగ్గరికి వెళ్లి ఎలా అయినా ఆ లింగం లంకకు చేరకుండా చూడమని అడుగుతాడు. వినాయకుడు చిన్న బ్రాహ్మణుడి వేషంలో రావణుడు ఉన్న దగ్గరికి వెళ్తాడు. సాయంత్రం అయిందని భావించి సంధ్యావందనం చేసుకోవడం కోసం పక్కనే ఉన్న పిల్లాడిని పిలిచి కాసేపు శివలింగాన్ని పట్టుకో, నేను సంధ్యావందనం చేసుకొస్తానని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లాడు అలానే, కానీ నేను బరువు ఎక్కువ అయితే 3 సార్లు పిలుస్తాను, అప్పటికి రాకపోతే కింద పెట్టేస్తానని చెప్తాడు. సరే అని రావణుడు సంధ్యావందనం చేసుకుంటుండగా వినాయకుడు 3 సార్లు పిలిచి శివలింగాన్ని కింద పెట్టేస్తాడు. కింద పెట్టాడన్న కోపంతో రావణాసురుడు వినాయకుడి నెత్తి మీద మొటిక్కాయలు వేస్తాడు. కింద పెట్టిన శివలింగం ఎంత ప్రయత్నించినా రాదు. ఇక ఆగ్రహానికి గురైన రావణాసురుడు శివలింగాన్ని ప్రకలించి పడేస్తాడు. శివలింగాన్ని కింద పెట్టిన స్థలమే గోకర్ణ. విసిరివేయగా పడిన ఒక భాగమే మురుడేశ్వర్లో పడింది. ఈ టెంపుల్ కంప్లీట్ బడ్జెట్ అండ్ ఇన్ఫర్మేషన్ తో యూట్యూబ్ లో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద లింక్ చేస్తాను, చెక్ చేయండి.